జరిగింది పోలీస్ స్టేషన్‌లో మీరేదో 2 కాళ్ళ మధ్యలో నన్ను కాదు పోలీస్ కొట్టే స్టేషన్‌లో ప్రయత్నం తీసుకొచ్చి చేశారు. అసలు నాకు ఐ నెవర్ ఎక్స్‌పెక్టెడ్. ఎందుకంటే నేను లా చదువుకున్నాను. ఒక 3, 4 సంవత్సరాలు ప్రాక్టీస్ కూడా చేశాను. ఈ మధ్య సో కూడా కోర్టులకెళ్తున్నారు కదా ఆ! మీరు నిలబడేసి. హైకోర్ట్‌కి ఏదో 14 పర్సన్‌గా వెళ్తున్నాను. హ్మ్. ఐ నో ఎ లిటిల్ బిట్ ఆఫ్ లా. హ్మ్. సో పోలీస్ కస్టడీలో ఒక వ్యక్తిని హింసించడం అనేది చట్ట వ్యతిరేకం. హ్మ్. దీని మీద నేను లాలో లాయర్‌గా ఉన్నప్పుడు చాలా పోరాటాలు చేశా. అవును. పోలీసులతో చాలా పోరాటాలు చేశా. కోర్ట్‌లో సెర్చ్ వారెంట్‌లేసా. హ్మ్. ఎందుకంటే 24 అవర్స్ దాటి అట్టిపెడితే హ్మ్. వాళ్ళు దొంగలైనా సరే సెర్చ్ వారెంట్ వేసి సెర్చ్ వారెంట్ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేసే సందర్భాలున్నాయి. హ్మ్. నన్ను తీసుకెళ్ళి 10, 20 నిమిషాలకి తీసుకెళ్ళి లాకప్‌లో వేసిన తర్వాత హ్మ్. సరే లాకప్ వేశారు. సరే వాళ్ళకి కూడా ఆ సీఐ కూడా ఆప్షనే ఉండదు. వాడెంత దయార్థ హృదయుడైనా నన్ను లాకప్‌లో ఎయకపోతే పైవాడు ఊరుకోడు. ఊరుకోడు కదా! హ్మ్. ఐ కెన్ అడ్జస్ట్ దట్. లాకప్‌లో ఉంటాను. నాకేం పెద్ద ఐ డోంట్ కేర్ దట్. 2:30కి లెగ్గొట్టారు. నైట్. నైట్ కానిస్టేబుల్. హ్మ్. డ్రెస్ చేసుకున్న కానిస్టేబుల్. హ్మ్. అతని పేరు కూడా తెలుసు. నేనిప్పుడు చెప్పను. ఒక అట్ట, ఓ పేపరు, పెన్ను తీసుకొని లాకప్ తీసి రండి సార్ అన్నాడు. ఏంటన్నా? పైకెళ్దాం రండి. మీకు స్టేట్మెంట్ రాసుకోవాలన్నాడు. ఏం స్టేట్మెంట్ అబ్బా! అని పైకెళ్ళా. పైకెళ్తే అక్కడ ఒక మంచం, ఒక చైరు, అక్కడ ఒక చైరు ఉంది. ఆ మంచం మీద ఎవరో ఇద్దరు పడుకునుంటే వాళ్ళని పంపించారు. లోకల్ కానిస్టేబుల్స్ మఫ్టీలో ఉన్నట్టున్నారు. నన్నెళ్లి మీ చైర్‌లో అంటే కూర్చోమన్నారు. కూర్చున్నా. కూర్చుంటే రాసుకుంటారు అనుకుంటున్నా. ఇద్దరు సీఐలొచ్చారు. హ్మ్. గంగా వెంకటేశ్వర్లు, వంశీ. వంశీ ఏమో లోకల్ సీఐ. గంగా వెంకటేశ్వర్లు ఏమో పట్టాపురం మా ఇల్లున్న ఆహ్, ప్రాంతానికి సీఐ. అతనికి నాకు ఘర్షణలున్నాయి చాలా. హ్మ్. ఇద్దరు వచ్చారు. డ్రెస్‌లో వచ్చారు. దాంతో పాటు ఓ మఫ్టీ కానిస్టేబుల్ వచ్చాడు. హుహు. ఏంటి ఈళ్ళొస్తున్నారు అని అనుకున్నాను. వచ్చి ఈ మంచం మీద ఈ వంశీ అనే ఆయన కూర్చున్నాడు సీఐ. ఇటు చైర్‌లోనేమో గంగా వెంకటేశ్వర్లు కూర్చున్నారు. నన్ను చూసి అంటాడు వంశీ, "సార్ మీరు భలేవాళ్ళు సార్. మీరు చంద్రబాబుని ఇష్టం వచ్చినట్టు తిట్టారు సీఎంని. మా కొంప మీదకొచ్చింది. మాకు చాలా ప్రెషర్ ఉంది. ఏంటి సార్ ఇది మీరు" అని ఒక ఆవేదన బాధతో చెబుతున్నాడు. హ్మ్. నేను చంద్రబాబుని తిట్టలేదయ్యా, సీఎంని తిట్టలేదు. తర్వాత నేను రీజాయిండర్ కూడా ఇచ్చాను. హ్మ్. అది అయిన తర్వాత ఇదంతా జరిగింది. అదేం కాదు పెద్ద ఇష్యూ కాదు. నేను తిట్టలేదు. నా ఉద్దేశ్యం అది కాదు అన్నాను. 70 సంవత్సరాల వయసులో కూడా మీరు ఈ రకంగా రెచ్చిపోయి సీఎంని తిడితే హ్మ్. ఎట్టా ఊరుకోవాలి సార్? మా మీద ఎంత ప్రెషర్ ఉంది సార్ మీరు అన్నాడు. ప్రెషర్ ఉంటే ఏం చేస్తావా? కేస్ పెట్టావు కదా! కోర్ట్‌లో ప్రొడ్యూస్ చేసుకో అన్నా. హ్మ్. అట్లా కాదు సార్ మాకు చాలా ప్రెషర్ ఉంది సార్. మీకు అర్థం కావట్లేదు సార్ అంటాడు. అని ఆ పక్కన ఉన్న కానిస్టేబుల్‌ని ఏదో సైగ చేశాడు. నన్ను చైర్‌లోంచి లెగవమన్నాడు. హ్మ్. లేసా. హ్మ్. చైర్ తీసేసాడు. కింద కూర్చోండి అన్నాడు. హ్మ్. లిటిల్ బిట్ సర్ప్రైజ్. నేను కింద కూర్చున్నా. కూర్చుంటే గోడకి ఆనుకోమన్నాడు ఎనక. ఆనుకున్న తర్వాత వాళ్ళిద్దరు కూర్చున్నారు సీఐలిద్దరు. ఒక మంచం మీద, ఒక చైర్ మీద. ఇద్దరు కానిస్టేబుల్‌ని పిలిచి ఈ 2 కాళ్ళు జాపమన్నారు. ఈ 2 కాళ్ళ కింద ఇటొక బూటు, ఇటొక బూటు పెట్టి కాళ్ళు జాపుతున్నారు. నన్ను వెనక్కి నుంచోబెట్టి. సరే అతను ఫోన్‌లో ఏదో చేస్తున్నాడు అది. రికార్డ్ తీస్తున్నాడా? చేస్తున్నాడు. లేకపోతే ఎవరికైనా మెసేజ్ ఇస్తున్నాడా? నాకు తెలీదు. హ్మ్. ఫోటోలు తీశాడో లేకపోతే ఎవరికైనా చూపించాడో అయితే నేను ఆ రందిలో లేను. నేను షాక్‌గా ఉన్నా. హ్మ్. ఒక చిన్న భయం అసలు ఏం చేస్తున్నారు ఈళ్ళు? ఏమైనా ఉంటది కదా! చేస్తారా? ఆ! ఆ! ఉంటది కదా! వాళ్ళకి. అసలు పోలీస్ కస్టడీలో పోలీసు లాకప్‌లో ఇట్లా తీసుకురావడం ఏంటి? నేనేమన్నా చిన్నవాడిని అనుకుంటున్నారా వీళ్ళు? అసలు ఎందుకు ఈళ్ళకి ధైర్యం రకరకాల ఆలోచనలు. ఇయన్నీ క్రాంప్స్ బట్టినియి. నొప్పి పుడుతుంటే ఆపేయమన్నారు. ఆగిపోయారు. క్లాంప్స్ పెట్టారా? కాదు. పట్టేసినియి. దాన్నేమంటారు? పట్టేసినియి. పట్టేసినియి. హ్మ్. ఆ! ఏది పట్టేసి కాళ్ళు ఇట్లా అంటుంటే అంటే పట్టేసినియి. అంటే ఆ రోజంతా అవును. టెన్స్‌గా ఉన్నా ఇట్లా గదా! తిరిగి నిలబడి ఉన్నారా? మళ్ళా కాసేపు అయిన తర్వాత మళ్ళా చెప్తే మళ్ళా లాగారు. లాగుతుంటే చెప్పా నేను. "వంశీ నువ్వు ఏమనుకుంటున్నావో నాకు అర్థం కాలేదు. నీకు ఎవరో ప్రెషర్ ఉంది అంటున్నావు. ఆ ప్రెషర్ ఇచ్చిన వాడు మిగలడు రేపు నీకు అండగా మిగలడు. నేను ఎక్స్ మంత్రిని. అదృష్టం బాగుంటే మళ్ళా మంత్రినవుతా. హ్మ్. మళ్ళా ఈ ప్రభుత్వాన్ని మేము శాసించే రోజొస్తది. ఆ హ్మ్. రోజు ఒకసారి ఆలోచించుకో. హ్మ్. యూ ఆర్ ఎగనెస్ట్ టు లా. హ్మ్. నా మీద నువ్వు ఈ రకంగా చేయటం అనేది నాకు ఆశ్చర్యాన్నిస్తుంది. మీరేమనుకున్నారు ఇప్పటికే నన్నిద్దరు అవమానించారు. హ్మ్. మీ ఇద్దరు అక్కడ కూర్చొని హ్మ్. మాజీ మంత్రిని కింద కూర్చోబెట్టి ఆనందాన్ని అనుభవిస్తున్నారు మీరు. హుహు. ఇది ఒక రకమైన ఇన్సల్ట్. సరే దట్స్ ఓకే. హ్మ్. ఇవాళ నేను నేరస్తుడిని, హ్మ్. ముద్దాయిని, నేరం మోపబడినవాడిని అని చూస్తున్నారు మీరు. హ్మ్. మీరు గుర్తుపెట్టుకోండి అని నేను గట్టిగా వార్నింగ్ చేశాను. మరి వార్నింగ్‌కి భయపడ్డారో, లేకపోతే అసలు నిజంగా నాకంటే ఈ వంశీ ఫేస్ చూస్తే అతనికి చేయాలని లేదు. హ్మ్. సమ్ ప్రెషర్ ఈస్ దేర్. ఓకే. అది ఎక్కడ ప్రెషరో ఏంటో మనకు తెలీదు. వీళ్ళిద్దరికి కూడా చేయాలని లేదు. హ్మ్. వీళ్ళు కోఆపరేట్ చేయట్లే. ఊరినే నటిస్తున్నారు. హ్మ్. 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 లాగుతున్నారు. నేను అనంగానే ఆగుతున్నారు. హ్మ్. నాకు కోఆపరేట్ చేస్తున్నారు. హ్మ్. హ్మ్.
సో తర్వాత నుంచోబెట్టారు, అటు ఇటు నడిపించారు. ఉమ్. నడిపించి మళ్ళీ లాకప్లో వేయమన్నారు. ఉమ్. అప్పుడు దీనిలో ఉన్నటువంటి ఒక కానిస్టేబుల్ చెప్తున్నాడు, సార్ మాకు ఎవరికి ఇష్టం లేదండి, కానీ పైన బాగా ప్రెషర్ ఉంది సార్, హంటర్ కూడా తెప్పించారు, లాఠీ కూడా తెప్పించారు, వాళ్ళకు కూడా ఇష్టం లేదు సార్, మా సేలుకి కూడా ఇది చేస్తారు. ఇష్టం ఉండటం ఇష్టం లేకపోవడం కాదురా బాబు, అసలు ఏంది చేయకూడదు ఇది? కదా. ఈ సిస్టమ్ ఏంది? నాకు ఎప్పుడు వినలేదు, ఎప్పుడు చూడలేదు, ఇది నన్ను చేయటం ఏంటి, ఏమనుకుంటున్నారు మీరు అని ఇట్లా నేను మాట్లాడితే కింద రూమ్లోకి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి తర్వాత మీ బోటోళ్ళు చాలా మంది ఇలాంటి సందర్భంలో త్రిబుల్ ఆర్ని కొట్టలేదా, ఉమ్. వాళ్ళని కొట్టలేదా, వీళ్ళని కొట్టలేదు అంటారా? అవన్నీ ప్రెసిడెంట్స్ కాదా, దాన్ని కొట్టారు కాబట్టి నన్ను కొడతారా? ఉమ్. అంతే కదా. ఇవన్నీ ఇది ఇలాంటి జరగకూడనటువంటి అరెస్ట్ చేశారు, తీసుకొచ్చారు, ఇల్లు ధ్వంసం చేశారు, పిల్లల మీదకి వచ్చారు, నా కార్లు ధ్వంసం చేశారు, అవమానపరిచారు, మళ్ళా పోలీస్ స్టేషన్లో కొట్టడానికి ప్రయత్నం చేస్తారు, మళ్ళా తీసుకెళ్లి కోర్టులో ప్రొడ్యూస్ చేసి కమ్మ కులాన్ని మొత్తాన్ని తిట్టాడు, కులాల ఒరిజిన్ తీసుకొచ్చాడని చెప్పి రాంగ్ ఆర్గ్యుమెంట్స్ చేసి కోర్టు వారి దగ్గర ఉమ్. నన్ను రిమాండ్కి పంపుతారు. ఇవన్నీ ఏంటి ఇవన్నీ? కాదు సార్, కొంతమంది గతంలో తెలుగుదేశం పార్టీలో మంత్రులుగా పనిచేసిన కొంతమంది నాయకుల పట్ల మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ ప్రభుత్వం వ్యవహరించిన తీరుకి రివెంజ్ గా చూడాలా దీన్ని? మీ పైన వ్యక్తిగతంగా అంటే ప్రభుత్వం చేసిన- నేనే మీకు అందించా. చాలా మంది అడిగారు నన్ను, ఉమ్. పట్టాభి మీద మీరు అటాక్ చేయలేదా, అటాక్ తెలుగుదేశం ఆఫీస్ మీద మీరు అటాక్ చేయలేదా, దానికి ప్రతిఫలమే కదా ఇది అంటారు. అచ్చెన్నాయుడు గారిని ఎక్కడో శ్రీకాకుళంలో ఆయన ఫైల్స్ ఆపరేషన్ చేయించుకుంటే అక్కడ నుంచి బై రోడ్ తీసుకొచ్చారు ఇక్కడికి. దట్ ఈస్ ఓకే సార్. నేనేది ఇవాళ రఘురామ నన్ను కృష్ణరాజు గారు. నన్ను తీసుకెళ్ళిన ఒక కేసుని చట్టబద్ధంగా పెట్టి తీసుకురావటం వేరు సార్. ఉమ్. తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి, పట్టాభి మీద దాడి, అవి ఎవరైనా ఖండించాల్సిందే. దానిలో ఏం సందేహం లేదు. జరిగింది ఏం జరిగింది ఏంటని, లేదా త్రిబుల్ ఆర్ని కొట్టారనేది, ఇవన్నీ కూడా చట్ట వ్యతిరేకమైనటువంటి అంశాలు. ఉమ్. అవి జరిగాయి కాబట్టి అమరరాంబాబును కూడా కొడతా ఉంటే ఎంతవరకు ధర్మం? అప్పుడు అవన్నీ చట్ట వ్యతిరేకమని మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు అదే పని మేము చేస్తామని. నేను చేస్తా ఉంటున్నారు ఏంటిది? ఉమ్. ఇప్పుడు నాకు ఎవరో అడిగారు, ఇవన్నీ వాళ్ళు మీరు చేశారు కదా అంటే, మీరు చేశారు నమ్ముతున్నారా మీరు అన్నా. ఉమ్. మరి జనం నమ్మారు అన్నాడు. జనం నమ్మారు కదా, ఉమ్. ఇవాళ వాళ్ళు చేస్తున్నారు కదా, ఉమ్. జనం నమ్మారు, మేము అనిపిస్తున్నాం కదా, ఉమ్. వాళ్ళు చేస్తున్నారు కదా, ఉమ్. వాళ్ళు అనుభవించడానికి సిద్ధంగా ఉండమని చెప్పమను. సేమ్ ట్రీట్మెంట్ పబ్లిక్ ఇస్తారు. వాళ్ళు కూడా అనుభవించడానికి సిద్ధంగా ఉండమను. ఉమ్. ఒకవేళ మేము చేశామనేది ప్రజలు నమ్మితే ఉమ్. మమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టారు అక్కడ కూర్చోబెట్టారు, ఉమ్. వాళ్ళు కూడా ఎక్కడ కూర్చోబెట్టారు అక్కడ కూర్చోబెడతారు అంతే. దానిలో ఏం సందేహం లేదు. పైగా నేను ఇంకోటి చాలా స్పష్టంగా చెప్తున్నాను సార్ వైఎన్ఆర్ గారు, ఉమ్. నేను 89లో శాసనసభ్యుడిని. ఉమ్. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా మొత్తం రాజకీయ చరిత్రలో నేను ఫ్యాక్షన్ని గాని, రౌడీజాన్ని గాని, దుర్మార్గాన్ని గాని ప్రోత్సహించిన వ్యక్తిని కాదు. ఉమ్. దట్ ఈస్ మై క్యారెక్టర్. గట్టిగా మాట్లాడతారు గొంతుతో తప్ప, అంతే. ఉమ్. అంటే గట్టిగా మాట్లాడకూడదా? ఉమ్. ఈ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ పరిపాలనలో గట్టిగా మాట్లాడకూడదా? ఉమ్. ఉమ్. చంద్రబాబు పరిపాలనలో మాట్లాడాం, ఉమ్. అప్పుడేం కుదరలా. ఇప్పుడు లోకేష్ గారి పరిపాలన అసలు మాట్లాడటానికి లేదు. ఉమ్. అర్ధరాత్రి కూర్చోబెట్టి 2 కాళ్ళు చాపి ఇద్దరు సీఏలు కూర్చొని అవమానించి ఆల్మోస్ట్ 3rd డిగ్రీ దాకా తీసుకెళ్లిపోయిన That is also physical సిచ్యువేషన్ చూసిన తర్వాత కూడా ఉమ్. బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా ఎక్కువగానే మీరు మాట్లాడుతున్నారేంటి? సార్ నేను మళ్ళీ ఒకసారి అరెస్ట్ చేస్తే పరిస్థితి ఇంకా వేరే రకంగా ఉంటుందేమో కదా. ఉన్నాయండి సార్, ఇంతకన్నా ఏం జరిగింది? సోషల్ మీడియాలో చాలా వార్తలు చూస్తుంటాయి కదా, నేను చూసాను ఎక్కడో. ఉమ్. అదేంటి, మిమ్మల్ని ఆంబోతు ఆంబోతు అని అంటారు. అవును అవును ఆంబోతు అంబటి రంకెలు ఇప్పుడు ఇంకా పెరిగినాయి అవును పెరుగుతాయి అని అని మాట మాట్లాడుతున్నారు చాలా మంది. అవును సార్, తెగించానుగా. ఇంతకుముందు నన్ను ఏం చేస్తారు, జైల్లో పెడతారు అని అనుకున్నాం. కొట్టారు, జైల్లో పెట్టారు, హింసించారు, ప్రయత్నం చేశారు, చావు దాకా తీసుకెళ్లారు, కుటుంబాన్ని బజార్ని పెట్టారు, కార్లు ధ్వంసం చేశారు, ఆస్తులు ధ్వంసం చేశారు. ఇంతకన్నా ఏం చేస్తారు? అంతకంటే వర్స్ట్ ఏముంటుంది? ఇంతకన్నా ఏముంటుంది? చంపేస్తారు అంతే కదా. అంతేనా? అంతే. అంతగా దానికి సిద్ధపడ్డప్పుడు ఇంకేం చేస్తాం? మీరు మాట అడిగారు, ఎందుకు మీరు ఇలా అన్నారు అని. అనాలని అన్నా. ఎందుకంటే ఇన్ని చేసిన అంబటి రాంబాబు లోపల ఉన్నాడు. బయట మీ బొట్టులు నా మిత్రులు వాళ్ళు వీళ్ళు వీడి పని అయిపోయిందేమోరా అనుకునే వాళ్ళు ఉంటారు, ధైర్యంగా ఉన్నాడు అనుకునే వాళ్ళు ఉంటారు. నా పని అయిపోలేదు, నేను ధైర్యంగా ఉన్నాను అని చెప్పడానికి వైఎన్ఆర్ గారి ఇంటర్వ్యూ నాకు దొరకదుగా, లేకపోతే మరొక టీవీ ఛానల్ ఇంటర్వ్యూ నాకు దొరకదుగా. నాకు దొరికేదేంటి? మీడియా వాళ్ళు వచ్చినా కూడా కదా, నేను ఒక సంకేతాలు పంపటమే కదా. మొట్టమొదటి నన్ను తీసుకొచ్చినప్పుడు ఇలా పెట్టి సంకేతం ఇచ్చాను, నేను బాగానే ఉన్నాను అన్నా, నువ్వు జాగ్రత్తగా ఉండండి, నేను బ్రహ్మాండంగా ఉన్నాను, మీరు జాగ్రత్తగా ఉండని చెప్పా. వెళ్తే కేకలు వేసుకుంటా. మళ్ళా ఇంకో కేసు పెట్టారు, దీనిలో బెయిల్ రాగానే మళ్ళా కేసు పెట్టారు, దానిలో బెయిల్ రాగానే మళ్ళా కేసు పెట్టారు. అంటే అంబటి రాంబాబుని ఇక మేము బయటికి రానియము,